హలో హాయ్. ఈరోజు నుంచి నేను థాట్ ఆఫ్ ద డే అన్నట్టుగా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈరోజు నేను మీతో నా థాట్స్ని ఏ రకంగా షేర్ చేసుకోగలను. సో దీనివల్ల మీకేమైనా ఉపయోగం ఉంటే కనుక డెఫినెట్గా నా థాట్స్ వినండి. విని మీరు కూడా ఏదన్నా కొత్తగా చేయడానికి, లేదా ఏదైనా నేర్చుకోవడానికి, ఏదన్నా డిఫరెంట్గా క్రియేటివ్గా ఆలోచించడానికి నా థాట్స్ ఉపయోగపడతాయేమో. జస్ట్ వినండి అంతే. వీలుంటే ఒక లైక్ కొట్టండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇదంతా చేసేది నా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి చేస్తున్నాను అంతే తప్ప దీనివల్ల నాకేదో స్వార్థం వల్ల కాదు, ఏదో డబ్బులు వస్తాయని కాదు. జస్ట్ ఊరికే ఒక ఐడియాస్ని ఎక్స్పాండ్ చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, సోషల్ మీడియా అనేది చాలామంది డిజిటల్ మీడియా అనేది, లేదా సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, టిక్టాక్ ఇట్లాంటివి జస్ట్ ఊరికే చాలామంది ఏమనుకుంటారంటే టైంపాస్ చేయడానికి, లేకపోతే ఏదో రీల్స్ తిప్పుకుంటూ టైం స్పెండ్ చేయడానికి, దీనివల్ల బ్రెయిన్ రాట్ లాంటి డిసీజెస్ వస్తాయని చెప్పి అనుకుంటారు. అది నిజమే కావచ్చు, బట్ సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఈవెన్ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ సోషల్ మీడియాని వాడుతున్నారు. సోషల్ మీడియాని వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ లాంటివి కూడా చేసి చాలా తక్కువ ఖర్చుతోనే చాలా ఎక్కువ లాభాన్ని ఆర్జించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాని అందరూ వాడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాని వాడడం అనేది ఒక చైతన్య శ్రవంతిని క్రియేట్ చేస్తుందని కూడా నమ్మచ్చు. మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్నో పోరాటాలలో కూడా సోషల్ మీడియాని ప్రధానంగా వాడతారు. ప్రభుత్వానికి అగనిస్ట్ కావచ్చు, లేదా ప్రభుత్వం ప్రతిపక్షాలకు అగనిస్ట్గా కావచ్చు, సోషల్ మీడియాని వాడి వాళ్ళు దే విల్ డూ ది థింగ్ అనమాట. కాబట్టి సోషల్ మీడియాని అందరూ వాడాలి, మంచి కోసం వాడాలి, మంచి పని జరగడానికి వాడాలి, రకరకాల విషయాలను తెలుసుకోవడానికి వాడాలి. మీరు న్యూస్ పేపర్ కనుక చదివేటుంటే జస్ట్ ఆ న్యూస్ పేపర్ అనేది 14 పేజెస్ ఉంటుంది అంతే. దాంట్లో ఫిట్ అయ్యే ఆర్టికల్స్నే వాళ్ళు రాస్తారు, లెస్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళు వదిలేస్తారు. అలా కాకుండా సోషల్ మీడియాలో అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీరు చాలా క్విక్గా నేర్చుకోగలరు, తొందరగా నేర్చుకోగలరు. కాబట్టి సోషల్ మీడియాని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సోషల్ మీడియాని వాడడం వల్ల యువత ఈ రోజుల్లో టైం వేస్ట్ చేసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. మీరు రీసెంట్గా చూసిన కొన్ని పోరాటాలు, ఉద్యమాలు లాంటివి కూడా, ఢిల్లీలో జరిగిన ఉద్యమాలు లాంటివి కూడా సోషల్ మీడియానే వాడి యువత చైతన్యాన్ని క్రియేట్ చేయగలిగారు. సో దట్స్ అ వన్ వెరీ గుడ్ థింగ్ అనమాట. సోషల్ మీడియాను వాడడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ రీచ్ అనేది సాధ్యమవుతుంది తొందరలోనే. ఐఎమ్ అన్ ఆథర్ ఆఫ్ T+ బుక్స్. సో నేను అనుభవంతో చెప్తున్నాను. నేను 2010 నుంచి 2020 వరకు ఫేస్బుక్ వాడాను. నా గురించి చాలామందికి తెలుసుకోగలిగారు. నేను రాసిన ప్రతి ఒక్క పబ్లికేషన్ లింక్ని నా ఫేస్బుక్లో పెట్టేవాడిని. దానివల్ల చాలామంది తెలుసుకున్నారు నేను రాసే బుక్స్ గురించి. చాలామంది నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ కూడా చేశాను. సో అలాగే సోషల్ మీడియాని వాడితే ఎక్కువ రీచ్ అనేది వస్తుంది, ఎక్కువ స్ప్రెడ్ అనేది జరుగుతుంది మన గురించి. సో ఎక్కువ మంచి అనేది జరిగేదానికి స్కోప్ ఉంటుంది. సో అదే మీరు జస్ట్ మౌత్ ద్వారా, వర్డ్ ఆఫ్ ద మౌత్ ద్వారా మీరు రీచ్ అవ్వాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో సోషల్ మీడియాని వాడడం ద్వారా చాలా క్విక్ వేలో తొందరగా మీరు అనేక మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ దొరుకుతుంది. విద్యార్థులు పొలిటికల్ అజెండాలోకి రారు అని అంటారండి. బట్ రీసెంట్గా చూసిన ఉద్యమాలకి, పొలిటికల్ అజెండాకి, విద్యార్థులు రీసెంట్గా సోషల్ మీడియాను వాడడం వల్ల పొలిటికల్గా కూడా చేంజ్ తీసుకురాగలిగారు. సో అట్లాంటిది మనం సోషల్ మీడియా పవర్ని తక్కువ అంచనా వేయకూడదు. సో ఒక సిటిజన్ కనుక పవర్ఫుల్గా ఉండాలంటే అతను సోషల్ మీడియాను కూడా పవర్ఫుల్గా వాడాలని నేను అనుకుంటున్నాను. సో మీరు ఒక చరిత్రను సృష్టించాలన్నా, మీరు ఒక పనిని ఎఫెక్టివ్గా 10 మందికి రీచ్ అయ్యేలా చేయాలన్నా, ముఖ్యంగా ఈ రోజుల్లో వస్తున్న క్లైమేట్ డిజాస్టర్స్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి మనం అందరం భయపడుతున్నాము. మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీరు గవర్నమెంట్ ఇచ్చే అప్డేట్స్ మీకు తెలుసుకోవాలన్నా, లేదా మీరు ఈ క్లైమేట్ చేంజ్ గురించి రకరకాల విషయాలు పరిశోధించాలన్నా, మీరు ఇండివిజువల్గా ఒక లైబ్రరీ చుట్టూ తిరిగితే కనుక చాలాసేపు పడుతుంది. అలా కాకుండా మీరు సోషల్ మీడియాని లేదా ఇంటర్నెట్ని ఉపయోగించగలిగితే కనుక చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ రీసెర్చ్ని మీరు చేయగలరు. ఇప్పుడు గూగుల్ స్కాలర్ లాంటివి కానీ, లేకపోతే రీసెర్చ్ గేట్ లాంటి చాలా పెద్ద పెద్ద డేటాబేస్లు అన్నీ ఉన్నాయి ఈ సోషల్ మీడియా, ఈ ఇంటర్నెట్లో. సో ఇంటర్నెట్ వాడడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ చాలా క్విక్గా గెయిన్ చేసుకోగలరు. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఎఫెక్టివ్గా ఆలోచించడానికి కూడా మీకు చాలా స్కోప్ దొరుకుతుంది.
మీరు కమ్యూనికేషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోగలరు. సో మీకు క్విక్గా సోషల్ మీడియాని వాడడం వల్ల మీ ఫ్రెండ్స్తో మీరు చాట్ చేయొచ్చు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అలాగా మీరు మీ కమ్యూనికేషన్ని, మీ నెట్వర్క్ని కూడా మీరు పెంచుకోవడానికి చాలా స్కోప్ దొరుకుతుంది. సో ఇది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయాలు. థ్యాంక్ యూ. ఈరోజు థాట్ ఆఫ్ ద డే ఇంతే. బాయ్.